నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద సంబరాలే అనుకోవాలి. అయితే ఒక పండగ వాతావరణం నెలకొంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి. తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా సరే బాలకృష్ణ గారు అంటే ఖచ్చితంగా ఏ ఫ్యాన్ అయినా సరే జై బాలయ్య అని అనాల్సిందే. అది చిరంజీవి గారి ఫ్యాన్ అయినా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా, మరి ఎవరి ఫ్యాన్ అయినా సరే ఖచ్చితంగా జై బాలయ్య అని అనాల్సిందే. ఎందుకంటే అందరి వాడు మన బాలయ్య. అయితే అలాంటి బాలయ్య ఫ్యాన్స్కి కావచ్చు, తెలుగు ప్రేక్షకులకు కావచ్చు ఒక శుభవార్త. ఏంటి అంటే 71వ జాతీయ సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైతే పురస్కారాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక భగవంత్ కేసరి సినిమాకి జాతీయ చిత్రకు సంబంధించి అవార్డు అనేది ఇప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే 2023లో రిలీజ్ అయినటువంటి ఒక భగవంత్ కేసరి అనే సినిమాకి నిజంగా నేషనల్ అవార్డు రావడం అనేది ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. అయితే బాలకృష్ణ గారి యొక్క మార్క్ అనేది ఏంటి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. దాదాపు డబుల్ హ్యాట్రిక్ దిశగా ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలన్నీ ఒకవైపు వెళ్తుంటే, అదేవిధంగా హ్యాట్రిక్తో హిట్ కొట్టి హిందూపురంలో ఎమ్మెల్యే అయితే, అదేవిధంగా చూసుకుంటే మనకి బసవ తారకం హాస్పిటల్తో తన సేవా దృక్పథం ఏంటో అని చాటుకోవడంతో పాటు అటు వెండి తెర లేదు, ఇటు బుల్లి తెర లేదు. అదేవిధంగా చూసుకుంటే ఓటీటీలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు బాలకృష్ణ గారి మార్క్ అనేది మనకు కనిపిస్తూ వస్తుంది. మొన్న ఈ మధ్య దాకా క్రికెట్లో కూడా ఆయన యొక్క వాయిస్ అనేది హల్చల్ చేసిందని చెప్పుకోవాలి. అయితే అన్నీ కూడా బాలకృష్ణ గారికి కలిసి వచ్చాయా? ఈ 2025 అనేది ఏదైతే ఉందో నిజంగా బాలకృష్ణ గారికి పూర్తిగా అచ్చొచ్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే బాలకృష్ణ గారికి సంబంధించి ఇదే సంవత్సరంలో 2025 అనే సంవత్సరం ఏదైతే ఉందో మొదటి జనవరి మాసంలో వచ్చినటువంటి ఒక చిత్రం, సంక్రాంతి వరలో నించిన చిత్రం, అది డాకు మహారాజ్. అది కూడా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. అయితే ఇదే సంవత్సరంలో మళ్ళీ మరో సినిమా రాబోతుంది, అదే అఖండ తాండవం. అయితే వీటన్నిటి మధ్య 2025 అనేది చాలా ప్రత్యేకతలు బాలకృష్ణ గారికి సంబంధించి నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అటు అన్న ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక కొన్ని పురస్కారాలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, అవార్డులు కావచ్చు, ఎన్నో వస్తున్నాయి. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్తో పాటు ఇటు మిగతా తెలుగు ప్రేక్షకులందరూ కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే సినిమా పరంగా తలెత్తుకునేలా చేస్తూ వస్తుంది తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక భగవంత్ కేసరి సినిమా ఏదైతే ఉందో అది 2023కు గాను మొత్తానికి నేషనల్ మూవీ కింద సెలెక్ట్ అయిందనే చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో బాలకృష్ణ గారికి సంబంధించి మనం చూసుకుంటే భగవంత్ కేసరి కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కింద చెప్పుకోవాలి. వాస్తవానికి ఆ సినిమాలో కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అన్ని రకాలైనటువంటి ఒక షేడ్స్ మనం ఆ సినిమాలో చూడొచ్చు. అయితే బాలకృష్ణ గారు ఈ సినిమాకి సంబంధించి నిజంగా ఆడపిల్లలు నిజంగా షేర్లాగా ఉండాలి, ఒక పులిలాగా ఉండాలి అనేటువంటి మెసేజ్ ఇచ్చారు. ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఈ సినిమాలకు సంబంధించి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అనే దానిపైన చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటూ ఆడపిల్లలు ఎలాగా మనం అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగ ఆలోచించాలనే దానిపైన బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి ఒక గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేటువంటి మెసేజ్ మాత్రం నిజంగా ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు అటు కామెడీ కావచ్చు, అటు యాక్షన్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ప్రతిదీ కూడా బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంత్ కేసరి మాత్రం అత్యద్భుతమైన హిట్ అయితే కొట్టింది 2023లో. అదే కాకుండా ఇప్పుడు 71వ జాతీయ చిత్రాలకు సంబంధించి భగవంత్ కేసరి సెలెక్ట్ అవ్వడం అనేది అందరికీ ఆనందకరం. అయితే దీంతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఈ యొక్క జాబితాలో ఉన్నాయి. ఆ జాబితాలకు సంబంధించి ఏంటో చెప్తాను. అయితే 71వ జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి బాలకృష్ణ గారు నటించింది. అయితే ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో సాయి రాజేష్ నీలం బేబీ సినిమాకి లభించింది. అయితే ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి, ఎవరైతే సుకుమార్ గారి పాప అయితే ఉత్తమ బాలనటిగా సుకృతి వేణికి ఈ యొక్క జాతీయ అవార్డులో కూడా స్థానం దక్కిందని చెప్పుకోవాలి. అది కూడా సుకుమార్ గారి పాప, అందరికీ తెలిసిందే. అది కూడా ఏ సినిమాకి అంటే
గాంధీ తాత చెట్టు అనే సినిమా ద్వారా తనకు కూడా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా బాలనటిగా తనకు అవార్డు వచ్చిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మరో తెలుగు సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో హనుమాన్, ఎవరైతే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా నటించినటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో విజువల్ ఎఫెక్ట్స్లో తెలుగు సినిమాకి గాను హనుమాన్ అనే సినిమాకి మాత్రం వచ్చింది. అది కూడా అప్పట్లో చాలా తక్కువ బడ్జెట్, అంటే 30 కోట్ల బడ్జెట్తో దాదాపు 350 కోట్ల పైచీలకు వసూలు చేసిన సినిమా. ఈ సినిమా గురించి కూడా అందరికీ తెలిసిందే. సో మొత్తానికి తేజ సజ్జా ఒక స్టార్డమ్ తెచ్చిపెట్టినటువంటి సినిమా కింద చెప్పుకోవాలి. సో ఇలాగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు సంబంధించినటువంటి ఒక అభిమానులందరికీ కూడా నటసింహం బాలకృష్ణ గారికి ఏదైతే ఉత్తమ జాతీయ సినిమా ఏదైతే ఉందో భగవంత్ కేసరి రావడం, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో జై బాలయ్య అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం ఇప్పుడు ఒక పెద్ద వైరల్గా మారిపోయింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.